హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్. ఈరోజు పారిశ్రామికీకరణ 10th క్లాస్ హిస్టరీ లెసన్లోని మిగతా క్వశ్చన్స్ ఫ్రేమ్ చేశాను. ఫస్ట్ క్వశ్చన్, పనిని సులభతరం చేయడం, ఖర్చులు తగ్గించడానికి, నియంత్రణకు ఈస్ట్ ఇండియా కంపెనీ ప్రతి పట్టు వస్త్రాలపై దశల వారీగా ఏ విధంగా నియంత్రణ అనేది ఏర్పాటు చేసింది? మొదటి దశలో మధ్యవర్తిత్వం లేకుండా ప్రత్యక్షంగా నేత కార్మికుడిపై నియంత్రణ చేసింది. అంతకుముందు ఏంటంటే మన దేశంలో పండిన పత్తిని వేరే దేశాలకు ట్రాన్స్పోర్ట్ చేసేటప్పుడు మనకి ఫారినర్స్కి మధ్య ఒక మీడియేటర్ ఉండేవాడు అనమాట. ఆ మీడియేటర్కి వీళ్ళు డబ్బులు ఇవ్వాల్సి వచ్చేది, ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు. అయితే ఇది కొంచెం ఖర్చుతో కూడుకున్న పని అని చెప్పేసి వీళ్ళకి ఎప్పుడైతే అధికారం వచ్చిందో అప్పుడు ఈ మధ్యవర్తులు అనేవాళ్ళు లేకుండా చేసిందనమాట. వీళ్ళు మనకేం చేసేవాళ్ళంటే మనం తీసుకుపోయిన పంటకు కొనుక్కునే వాళ్ళకి మధ్య ధరని స్థిరపరిచేవాళ్ళు అనమాట. ఓకేనా? నాణ్యత సేకరణకు సరఫరాకు ఒక గుమస్తాను నియమించుకుంది. అట్లా ఏమీ లేకుండా డైరెక్ట్గా మన దగ్గరికి వచ్చి నాణ్యత వాళ్ళు ఏదైతే ఆర్డర్ ఇస్తారో ఒక వస్తువు తయారు చేయడానికి ఆర్డర్ నాణ్యత ఉందా లేదా, అది అయిపోయిన తర్వాత ఉత్పత్తి అయిపోయిన తర్వాత దాన్ని సేకరించడానికి ఆ సరఫరాని ఎక్కడ ఎలా చేయాలనే దానికి ఒక గుమస్తాను నియమించుకుందనమాట. ఎవరు? ఈస్ట్ ఇండియా కంపెనీ వారు. రెండవ దశ, నేత కార్మికులు ఇతరులతో లావాదేవీలు జరపటం నిరోధించింది. ఇప్పుడు ఏంటంటే అంతకుముందు మనకి నచ్చిన దేశాలతోటి వ్యాపారం చేసేవాళ్ళము, కానీ ఈ నేత కార్మికులకి ఏం చేసింది బ్రిటిష్ గవర్నమెంటు, వేరే వారికి ఏమి మీ యొక్క ఉత్పత్తిని పంపించొద్దు, మొత్తం మాకే కావాలని నిరోధించిందనమాట. దానికోసం ఏం చేసేదంటే ముందస్తు చెల్లింపులు జరిపింది అప్పుగా. ఇప్పుడు మన దగ్గర డబ్బులు ఉంటేనే కదా మనం కావాల్సినవి అన్నీ కొనుక్కోగలుగుతాము. అది ఇన్వెస్ట్ చేసేది అనమాట. ముడిసరుకు కొనుగోలుకు రుణాలు ఇచ్చారు. ఇలా గుమస్తాకు సరఫరాను అందించాలి. ఇప్పుడు మనం తయారు చేసిన వస్త్రాలను ఎవరికి మనం అందించే వాళ్ళం? గుమస్తాలకు. చేనేత కార్మికులకు సంక్షోభ సమయంలో ఎవరు సహాయం చేసేవారు? వ్యాపారులు. చేనేత కార్మికులు ఎదుర్కొన్న సమస్యలు ఏంటివి? కార్మికులు నేతకు సంబంధించిన ముడిసరుకును అప్పుగా కంపెనీ ఇచ్చేది. అప్పు రూపంలో ముడిసరుకు కావాల్సిన డబ్బులని అప్పు రూపంలో ఇచ్చేది, కానీ ఉత్పత్తి తగినంత ధర ఉండేది కాదు. మనము ఒక 100 రూపీస్ ఖర్చు అయ్యింది, మేము ఇంత ఫండ్ వస్త్రాన్ని తయారు చేయడానికి అని అడిగితే అట్లా ఏం ఉండేది కాదు. వాళ్ళు ఎంతకి మన దగ్గర నుంచి తక్కువ ధరకనే వస్తువును కొనుక్కునేవాళ్ళు. దానివల్ల మనం ఆ వస్తువుకి తయారు చేయడానికి అయిన పెట్టుబడిని మనమే కోల్పోవాల్సి వచ్చేది, లాభాలు ఉండకపోయేవి. మళ్ళీ తిరిగి వీళ్ళ దగ్గర నుంచి మరి ముడిసరుకు కోసం అప్పు తీసుకున్నాం కదా, దాన్ని చెల్లించడానికి కూడా సరిపడినంత డబ్బు వచ్చేది కాదు. ఏంటిదంటే మన దగ్గర నుంచి మనకు డబ్బు పెరిగిపోతే వాళ్ళు ఓర్వలేకనమాట. ధరలు తక్కువగా ఉండటం వల్ల అది రుణం తీర్చడానికే సరిపోయేది కాదు. మనం ఇంత కష్టపడి వస్త్రం తయారు చేసి వాళ్ళకి అమ్మడానికి వెళ్తే తక్కువ ధరలు తీసుకొని తక్కువ ఆదాయం ఇవ్వటం వల్ల మనము రుణాన్ని తీర్చలేకపోయేవాళ్ళం. అదే సమయంలో మరి ఇప్పుడు నూలు వస్త్రాలకి డిమాండ్ పెరిగిందని చెప్పేసి వీళ్ళు వ్యవసాయం సంబంధించిన భూమిని కౌలుకి ఇచ్చారు. ఇప్పుడు అటు నష్టపోయారు, ఇటు నష్టపోయారు అనమాట. వస్త్ర డిమాండ్ ఎక్కువగా ఉండటం వల్ల కార్మికులు కొంతమంది తమ సొంత భూమిని కౌలుకి ఇచ్చారు. ఆ కౌలుకి ఇచ్చిందారా మరి దాని నుంచి వచ్చే ఉత్పత్తి కూడా తగ్గిపోయింది కదా. అటు ప్రాబ్లం ఫేస్ చేశారు, ఇటు కూడా ప్రాబ్లం ఫేస్ చేశారు కార్మికులు. సిపాయి అంటే బ్రిటిష్ వారి సేవలో భారతీయ సైనికుడిని సిపాయి అని పిలిచేవాళ్ళు, కానీ బ్రిటిషర్స్ దాన్ని సిపాయి అనుకున్న సిపాహి అని పిలిచేవారు అనమాట. నెక్స్ట్ క్వశ్చన్, కర్ణాటక, బెంగాల్లోని అనేక ప్రదేశాలలో నేత కార్మికులు గ్రామాలను విడిచిపెట్టి వారి బంధువులున్న గ్రామాలకు వెళ్ళి అక్కడ మగ్గాలను ఏర్పాటు చేసుకున్నారు. అంత డిమాండ్ ఉండేదన్నమాట అప్పట్లో, కానీ రిస్ట్రిక్షన్స్, తక్కువ ధరలు. నెక్స్ట్,
మాంచెస్టర్ భారతదేశానికి వచ్చింది? ఫస్ట్ క్వశ్చన్, 1772లో హెన్రీ పటుల్లో అనే కంపెనీ అధికారి భారతీయ వస్త్రాల డిమాండ్ను ఎప్పటికీ తగ్గించలేమని, మరే దేశం కూడా అంత నాణ్యత గల వస్తువులను ఉత్పత్తి చేయలేదని చెప్పే ప్రయత్నం చేశాడు. ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళకి హెన్రీ పటుల్లో అనే అతను ఇట్లాంటి నాణ్యమైన వస్తువును మరి ఏ దేశం వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా మనం ఎక్కడా కూడా ఉత్పత్తి చేయలేము అనే ప్రయత్నం చేశాడనమాట చెప్పాలని. కానీ వింటారా? 1811-12లో భారతదేశ ఎగుమతులలో 30% ఉండే ముక్కల వస్త్రాలు ఉత్పత్తి 1850-51 నాటికి 3% మించి లేదు. 3% నుండి 30% ఉన్నది 3%కి పడిపోయింది. మాంచెస్టర్ వస్తువుల బయట నుండి ఎలాంటి పోటీని ఎదుర్కోకుండా బ్రిటన్లో విక్రయించడానికి నూలు వస్త్రాలపై దిగుమతి సుంకాలు విధించాలని వారు ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చారు. ఈ మాంచెస్టర్ వస్తువులు ఉన్నాయి కదా, వాళ్ళు నూలు వస్త్రాలపై ఎక్కువ దిగుమతులు విధించాలి అని చెప్పేసి దిగుమతి సుంకాలు విధించాలని బ్రిటిష్ గవర్నమెంట్ని ఒత్తిడి తెచ్చారంట. అదే సమయంలో పారిశ్రామికవేత్తలు భారతీయ మార్కెట్లో కూడా బ్రిటిష్ ఉత్పత్తులను విక్రయించడానికి తూర్పు ఇండియా కంపెనీ ఒప్పించారు. ఎవరి ఉత్పత్తులను? బ్రిటిష్ ఉత్పత్తులను ఎక్కడ? మన మార్కెట్లో అమ్మడానికి ఒప్పించారంట. 1850 నాటికి నూలు ముక్కల వస్త్ర పరిశ్రమలు భారత దిగుమతుల విలువలో 31% పైగా ఉండేవి. 1870 నాటికి 50% పైగా ఉండేది. ఈ 3 కూడా స్టేట్మెంట్ వైజ్గా ఇచ్చాను. ఈ పైన ఉన్న ఈ 3 స్టేట్మెంట్స్ కూడా కరెక్ట్ అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలోని చేనేత కార్మికులు ఒకే సమయంలో ఎదుర్కొన్న 2 సమస్యలు ఏంటివి? ఎగుమతి మార్కెట్ కుప్పకూలిపోయింది. మనం చేసే ఎగుమతులు కుప్పకూలిపోయినాయి. మార్కెట్ దిగుమతులతో స్థానిక మార్కెట్ పడిపోయింది. వేరే దేశం నుంచి మన దేశానికి వచ్చినాయి కదా, ఆ వస్తువుల యొక్క దిగుమతితోటి మన దేశంలో ఉన్న మార్కెట్ అనేది పడిపోయింది. అదేవిధంగా యంత్రాల ద్వారా తయారైన నూలు వస్త్రాలు చౌకగా లభించడం వల్ల పోటీని మన దేశ పరిశ్రమలు తట్టుకోలేకపోయాయి. నెక్స్ట్ క్వశ్చన్, 1860 నాటి చేనేత కార్మికులు ఎదుర్కొన్న సమస్యలు ఏంటివి? నాణ్యమైన ముడిపత్తు అందుబాటులో లేదు ఆ టైంకి. అప్పుడు అమెరికాలో అంతర్యుద్ధం ప్రారంభమైనందున అమెరికా నుండి బ్రిటన్కు పత్తి సరఫరా నిలిచిపోయింది. ఎక్కడి నుండి? అమెరికా నుండి. అప్పుడు బ్రిటన్ భారతదేశంపై మొగ్గు చూపింది. భారతదేశంలోని కర్మాగారాలు ఉత్పత్తిని ప్రారంభించి యంత్రాలతో తయారైన వస్తువులను మార్కెట్ ముంచెత్తాయి. అప్పటి వరకు మన చేతితో తయారు చేసిన వస్తువులన్నీ పోయి యంత్రాలతో తయారు చేసే వస్తువులు మార్కెట్కి వచ్చాయి. నెక్స్ట్, కర్మాగారాల రాక. ఇది మ్యాచింగ్ టైప్ ఫ్రేమ్ చేశాను. నేను ఇంతకుముందు కొన్ని వీడియోస్లో కూడా చెప్పాను కదా, మ్యాచింగ్లో మనకి ఆప్షన్స్లో 1, 2 ఎక్కువ ఇస్తున్నాను అన్నమాట. ఇంతకుముందు ఫస్ట్ ఒకవైపు సంవత్సరం ఇచ్చి ఒకవైపు దానికి సంబంధించిన స్థాపన ఇచ్చేవాడు కదా, పరిశ్రమల స్థాపన. కానీ నేను ఏపీ సెట్ రాసినప్పుడు మీకు వీడియో చేసి పెట్టాను కదా, ఒక ఉద్యమం అది చేసిన సంవత్సరం, దానికి సంబంధించిన అసలు ఆ ఉద్యమం దేనికి చేపట్టారు, దానికి సంబంధించిన వ్యక్తి పేరు, 3 ఆప్షన్లు ఇచ్చారనమాట. ఓకేనా? ఒక ఆన్సర్కి 3 ఆప్షన్లు కూడా ఇచ్చాడు. సో నేను అది దృష్టిలో పెట్టుకుని ఈ క్వశ్చన్ ఫ్రేమ్ చేశాను. మొదటి నూలు మిల్లు 1854లో బొంబాయిలో ప్రారంభించారు. ఉత్పత్తి 2 సంవత్సరాల తర్వాత ప్రారంభించారు. 1854లో ప్రారంభించినప్పటికీ ఉత్పత్తి అనేది 2 సంవత్సరాల తర్వాత స్టార్ట్ అయింది. సెకండ్, 4 మిల్లులు. ఈ మొదటి నూలు మిల్లు తర్వాత ఇంకో 4 మిల్లులను స్థాపించారు. ఎప్పుడంటే 1862లో. ఈ మిల్లు 94,000 కుదురులు 2,150 మగ్గాలతో ఏర్పాటు చేయడం జరిగింది. దాదాపు అదే సమయంలో జనపనార మిల్లులు కూడా ఏర్పాటు అయ్యాయి. జనపనార మిల్లు 1855లో మొదటిసారిగా జనపనార మిల్లును ఏర్పాటు చేశారు. 1862లో రెండవది ప్రారంభించారనమాట.
ఫస్ట్ జనపనార మిల్ ఎప్పుడంటే 1855, తర్వాత 62లో ఇంకొక స్టార్ట్ అయింది. ఎల్లిన్ మిల్ 1860లో ప్రారంభమైంది. భారతదేశంలో కాన్పూర్లో ప్రారంభించారు. 1860లో భారత్లోని కాన్పూర్లో ఎల్లిన్ మిల్లు స్టార్ట్ చేశారు. 1861లో అహ్మదాబాద్లో నూలు మిల్లు ప్రారంభించారనమాట. నెక్స్ట్ నూలు వడికే మిల్లు 1874లో మద్రాసులో ప్రారంభించారు. నూలు మిల్లు వేరు, నూలు వడికే మిల్లు 1874లో మద్రాసులో స్థాపించారు. నేత నేసే మిల్లు ఉత్పత్తిని ప్రారంభించింది. మరి ఈ పరిశ్రమలు స్థాపించిన పారిశ్రామికవేత్తలు కూడా ఉంటారు కదా. ఈ పారిశ్రామికవేత్తల్లో జంషెడ్జీ జీజీబాయ్, ఈయన పార్సీ నేత పని కార్మిక కుమారుడు అనమాట. చైనాతో అప్పట్లోనే వాణిజ్యం ఓడల ద్వారా సరుకు రవాణా అనేది చేసేవారంట. ఇంగ్లీషు అమెరికాకి పోటీకి తట్టుకునేలా ఓడలను 1850 నాటికి ఓడలను విక్రయించుకున్నారు. ఈయన ఎవరెవరి పోటీని తట్టుకోవడానికి, ఇంగ్లీష్ మరియు అమెరికా వాళ్ళ యొక్క పోటీని తట్టుకోవడానికి 1850లో ఓడలను విక్రయించారు. తొలి పారిశ్రామికవేత్తలు మనం ఏమేమి చేసేవాళ్ళమంట, వేరే దేశాలకి ఎగుమతి, చైనాకు నల్లమందు ఎగుమతి చేసి చైనా నుండి తేయాకును దిగుమతి చేసుకునేవాళ్ళం. ఎవరి కోసం అంటే బ్రిటిష్ వాళ్ళ కోసం. ఇలా వ్యాపారం ద్వారా పెట్టుబడులు పెట్టడం, సామాగ్రిని సేకరించడం ద్వారా పారిశ్రామిక సంస్థలను ఉత్పత్తి చేసి అభివృద్ధి చేయాలనే ఆలోచనలు చేశారు. వాళ్ళ యొక్క ఆలోచన, పరిశ్రమ స్టార్ట్ చేయాలనే ఆలోచన పారిశ్రామికవేత్తలకు ఎలా కలిగిందంట, వ్యాపారంలో పెట్టుబడి పెట్టడం ద్వారా, ఒకరి నుంచి ఒకరు సామాగ్రిని సేకరించుకోవడం ద్వారా పారిశ్రామిక సంస్థలను ఉత్పత్తి చేసి అభివృద్ధి చేయాలన్న ఆలోచన చేశారనమాట. బెంగాల్లో ద్వారకానాథ్ ఠాగూర్ 1830, 1840లలో 6 ఉమ్మడి భాగస్వామ్య కంపెనీలను స్థాపించారు. అంటే తను ఒక్కడే కాకుండా తనతో పాటు జాయింట్గా కొన్ని కంపెనీలను స్థాపించారు. 6 పారిశ్రామిక పెట్టుబడుల వైపు మళ్ళడానికి ముందు చైనా వాణిజ్యంలో లాభపడ్డారు. ఎవరితో వాణిజ్యం చేయడం వల్ల లాభపడ్డారు? చైనా. కానీ తర్వాత ఆయనకి అనుకోకుండా కొంచెం నష్టాలు చేకూర్చాయి. బొంబాయిలో దిన్షా షటిల్ జంషెడ్జీ భారీ పారిశ్రామిక సామ్రాజ్యం నిర్మించి సంపదను పాక్షికంగా చైనాకు ఎగుమతి చేయడం ద్వారా మరియు పాక్షికంగా ఇంగ్లాండ్కు ముడిపత్తిని రవాణా చేయడం ద్వారా సమకూర్చుకున్నారు. చైనాకు మరియు ఇంగ్లాండ్కి సంపదను సమకూర్చుకున్నారన్నమాట వ్యాపారం చేసి. నెక్స్ట్ క్వశ్చన్. 1917లో కలకత్తాలో మొట్టమొదటి భారతీయ జనపనార మిల్లును స్థాపించారు. ఎవరు? మన భారతీయులు. 1917లో కలకత్తాలో మార్వాడి వ్యాపారవేత్త సేత్ హుకుమ్ చంద్ అనే అతను స్టార్ట్ చేశాడు. ఈయన చైనాతో వ్యాపారం చేశారు. తర్వాత జీడి బిర్లా తండ్రి, తాత కూడా అలాగే చేశారు. ఈ 3 కూడా సరైన వాక్యాలు అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్. మద్రాసుకు చెందిన కొంతమంది వ్యాపారులు ఏ దేశంతో వ్యాపారం చేసేవారంటే బర్మాతోని. పారిశ్రామికీకరణ ద్వారా భారతదేశం అభివృద్ధి చెందుతుందని విశ్వసించిన వారు ఎవరు? ద్వారకానాథ్ ఠాకూర్. ఈయన ఇందాక మనకు వచ్చింది కదా, బెంగాల్లో ఆయన ఉమ్మడి భాగస్వామ్యంతో 6 కంపెనీలు స్థాపించారు కదా. ఇట్లా ఆయన అంత ఆత్మవిశ్వాసంతో అప్పట్లోనే చెప్పారంట భారతదేశం అభివృద్ధి చెందుతుంది అని. ఇప్పుడు కూడా చెందుతూనే ఉంది. 1912లో జేఎన్ టాటా భారతదేశంలో మొదటి ఇనుము ఉక్కు పరిశ్రమను జంషెడ్పూర్లో ఏర్పాటు చేసినప్పుడు భాగస్వాములుగా ఉన్నవారు ఎవరు? ఫస్ట్ మనకి ఇనుము ఉక్కు పరిశ్రమ 1912లో స్టార్ట్ చేశారు. ఎక్కడ? జంషెడ్పూర్. అయితే అప్పట్లో ఉన్న భాగస్వాములు ఎవరెవరు? జేఎన్ టాటా, ఆర్డి టాటా, సర్ ఆర్జే టాటా మరియు డీజే టాటా.
ఇప్పుడు ఒక క్వశ్చన్ మీకే, నాకు ఆన్సర్ కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. భారతదేశంలో మొదట నూలు పరిశ్రమ స్థాపించారా, లేదా ఇనుముకు పరిశ్రమ స్థాపించారా, లేదా జనపనార పరిశ్రమను స్థాపించారా? నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఫస్ట్ మన భారతదేశంలో స్థాపించబడిన పరిశ్రమ ఏంటిది? పారిశ్రామికవేత్తలు బ్రిటిష్ నియంత్రణ వల్ల ఏ వస్తువులను మాత్రమే ఎగుమతి చేసేవారు? బ్రిటిష్ వారికి అవసరమైన ముడిపత్తి, నల్లమందు, గోధుమలు, నీలిమందు, ముడి సరుకులు, ఆహార ధాన్యాలు ఇవి మాత్రమే ఎగుమతి చేసేవారు. బ్రిటిష్ వారు ఐరోపా వారితో వ్యాపారం చేయటం నియంత్రించారు. ఐరోపా వాళ్ళు కూడా వలస వచ్చారు కదా, వాళ్ళతోటి మనం వ్యాపారం చేయడాన్ని కూడా నియంత్రించారు. మొదటి ప్రపంచ యుద్ధం వరకు ఐరోపా వారు నియంత్రించిన భారతీయ పరిశ్రమలు ఏవి? బడ్ హీగ్లర్స్, అండర్గ్రేయల్, జార్డిన్, స్కిన్నర్. ఐరోపా వారి వ్యాపార ఛాంబర్లలో భారతీయ వ్యాపారవేత్తలను చేరడానికి అనుమతించేవారు కాదు. ఇది కూడా మ్యాచింగ్ టైప్ ఇచ్చనమాట. కార్మికులు ఎక్కడి నుంచి వచ్చారు అని సబ్ టైటిల్తో ఉన్న లెసను. 1901లో భారత పరిశ్రమకు 5,84,000 మంది కార్మికులు వర్క్ చేయడానికి వచ్చారు. 1964లో భారత పరిశ్రమలో 24,36,000 మంది కార్మికులు ఉపాధి పొందారు. 1911 బొంబాయిలోని నూలు పరిశ్రమలో పనిచేయడానికి కార్మికులు 50% మంది రత్నగిరి నుండి వచ్చారు. ఏ ప్రాంతం నుండి? రత్నగిరి నుండి వచ్చారు. కాన్పూర్ మిల్లులో పనిచేయడానికి కాన్పూర్లోని ఉన్న కార్మికులు ఉపాధిని పొందారు. యునైటెడ్ ప్రావిన్స్ నుండి, అప్పట్లో ప్రావిన్స్ అని ఉండేవి కదా, యునైటెడ్ ప్రావిన్స్ నుండి బొంబాయిలోని వస్త్రం మిల్లు, కలకత్తాలోని జనపనార మిల్లులో పనిచేయడానికి వెళ్ళారు. ఇక్కడ పనిచేయడానికి వెళ్ళారు. యునైటెడ్ ప్రావిన్స్ నుండి బొంబాయిలోని వస్త్రం మిల్లులో, కలకత్తాలోని జనపనార మిల్లులో పనిచేయడానికి వెళ్ళారు. పారిశ్రామిక కార్మికుల నియామకంలో ఆంక్షలు ఏ విధంగా ఉండేవి? సాధారణంగా కార్మికుల నియామకాల్లో దళారీని నియమించుకునేవారు. ఈ బ్రిటిష్ వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే, ఇప్పుడు మనకి ఉద్యోగం అవసరం, మనం ఉన్నామనుకోండి, మనం డైరెక్ట్గా వెళ్ళి అడగడానికి ఉండేది కాదు. మనకి ఆ బ్రిటిష్ వారికి మధ్య దళారీ అనే ఒక ఆయన ఉండేవారు. ఆ దళారీ ఎలా ఉండేవాడంట, అక్కడ ఆల్రెడీ పనిచేసిన పాత కార్మికుడే అయి ఉండేవాడు అనమాట. అంటే అతను అక్కడ ఎన్నో సంవత్సరాలు పనిచేయడం వల్ల వాళ్ళకి ఒక నమ్మకం ఉండేది. అతను చేస్తాడని ఒక నమ్మకంతో అతనికి బాధ్యతలు ఇచ్చేవాళ్ళు. అతను గ్రామంలోని కార్మికులను కూడబెట్టుకొని ఉద్యోగాలు కల్పించేవారు. దళారీ డబ్బును, బహుమతులను డిమాండ్ చేసేవారు. కార్మికుల జీవితాలను నియంత్రించేవారు. మరి పని గంటలు ఎలా ఉండేయంట పరిశ్రమలలో పనిచేసేవారికి? బాయ్ బోస్లీ ప్రకారం రోజులో 10 గంటలకు పని మార్పు జరిగేది. మినిమం వర్క్ టైమింగ్స్ అంతా 10 hours. సాయంత్రం 5 నుండి తెల్లవారుజామున 3 గంటల వరకు భయంకరమైన పని గంటలు ఉండేవంట.